నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం నల్గొండ జిల్లా చెరువుగట్టు పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలపై మా V3 న్యూస్ ప్రత్యేక కథనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజా సంక్షేమంతో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని శాఖలపై దృష్టి సారించి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుంది తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కృషి చేస్తున్నారు ఇందులో భాగంగానే దేవాదాయ శాఖపై ప్రత్యేక దృష్టితో పుణ్యక్షేత్రాల అభివృద్ధికి పాటుపడుతున్నారు మేడారం సమ్మక్క సారాలమ్మ బాసర సరస్వతి ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటేశ్వర ఆలయం ఇలా అన్ని పుణ్యక్షేత్రాల అభివృద్ధికై ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటైన నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది ఫిబ్రవరి 1 నుంచి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్ల తీరుపై జిల్లా అన్ని శాఖల అధికారులతో ఇన్ఛార్జ్ కలెక్టర్ వి చంద్రశేఖరరావు జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి నగరికల్ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు భక్తుల సౌకర్యాల మేరకు హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ బస్సులు చెరువుగట్టు వరకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనపు మరుగుదొడ్లు తాగునీరు వంటి మౌలిక వసతులు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఈవో అన్నపర్తి సులోచన తెలిపారు మరోవైపు జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైంది ఇందుకు అనుగుణంగా జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రతా చర్యలు చేపట్టింది 500 మంది పోలీస్ సిబ్బందితో పాటు నిరంతరం సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నాయి సుమారు 5 నుంచి 7 లక్షల మంది భక్తులు వస్తారని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం చెరువుగట్టు గ్రామం నార్కట్పల్లి మండలం నల్గొండ జిల్లా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మనకు ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 6 వరకు మనకు వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా మనకు ఫిబ్రవరి 1న స్వామివారి కళ్యాణం అనగా శనివారం రాత్రి ఫిబ్రవరి 1 శనివారం రాత్రి అంటే తెల్లవారితే ఆదివారం ఉదయం 4 గంటలకు మనకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది మనకు అంటే ఇక్కడ తలంబ్రాలు స్వామివారికి తలంబ్రాలు పోయడం ప్రధానంగా ఇక్కడ ఆ సాంప్రదాయం వచ్చే అధిక సంఖ్యలో భక్తులు మనకు సుమారు ఒక 5 నుంచి 6 లక్షల వరకు పబ్లిక్ వస్తుంటారు మనకు భక్తులు వస్తుంటారు దానికి అనుగుణంగా మనం దేవాలయం తరపున అనేక ఏర్పాట్లు చేపట్టడం జరిగింది ఇప్పటికీ చలువ పందిళ్ళు క్యూ లైన్స్ అన్ని విధాల ఏర్పాట్లు అంటే మనకు వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ సహకారంతో జిల్లా యంత్రాంగం ఆర్డబ్ల్యూఎస్ హెల్త్ క్యాంప్స్ కానీ పోలీస్ సిబ్బంది బందోబస్తు ఇలాంటి సౌకర్యాలన్నీ ఆర్టీసీ అధిక బస్సులు అంటే మనకు 15 మినిట్స్కి నుంచి ఒక్కొక్క డిపో నుంచి మనకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మరియు త్రాగునీరు ఇలాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంచుతున్నాం గుట్టపైన కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో దేవాలయం ప్రాంగణం అంతా కూడా సుమారు 70 సీసీ కెమెరాలు కూడా నిఘాలో ఉంచాము ఈ విధంగా అనేక ఏర్పాట్లు భక్తులకు చేయబడుతుంది వృద్ధులు చిన్నపిల్లలను కొండపైకి చేరవేసేందుకు ప్రత్యేక ఆటోలను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకున్నారు జాతరకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యం కోసం నార్కట్పల్లి డిపో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది నార్కట్పల్లి నల్గొండ యాదగిరిగుట్ట సూర్యాపేట దేవరకొండ కోదాడ డిపోల నుంచి ఈ జాతరకు ప్రత్యేక బస్సుల్ని నడపనున్నారు నార్కట్పల్లి డిపో నుంచి నల్గొండకు వెళ్లే ప్రతి సర్వీస్ చెరువుగట్టు మీదుగా నడుపుతామని డిపో మేనేజర్ తెలిపారు ఆయా శాఖల జిల్లా అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుంచి భక్తులు వాహనాలపై వస్తారు కనుక ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్కు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు జిల్లా డీఎస్పీ సలహాలు సూచనలు చేశారు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్లాస్టిక్ ను నిషేధించారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నారు ప్రతిష్ఠింపబడినటువంటి పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి పశ్చిమాభిముఖుడై సమస్తమైనటువంటి ప్రజలను భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మాఘశుద్ధ రథసప్తమి మొదలుకొని
ద్వాదశి వరకు జరుగుతుంది. ఈరోజు 1వ తేదీ ఉదయం స్వామివారి ఉత్సవ కార్యక్రమాలకు ప్రారంభంగా విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనాది కార్యక్రమాలు ప్రారంభమై సాయంకాలం యాగశాల ప్రవేశము, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధనలు ఇత్యాదులు జరుగుతూ మరుసటి రోజు అనగా 2వ తేదీ తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. అటువంటి కళ్యాణ మహోత్సవంలో అనేక మంది, లక్షలాది మంది భక్తులు స్వామివారిని సేవించి తరిస్తూ ఉంటారు. ఆ 2వ తేదీ సాయంత్రము స్వామివారి హంసవాహనం పైన పుష్కరిణిలో తెప్పోత్సవము, 2వ తేదీ రోజు రాత్రి అనగా 3వ తేదీ తెల్లవారుజామున శేషవాహనము పైన సేవ, 3వ తేదీ రోజు రాత్రి అనగా తెల్లవారుజామున 4వ తేదీ ఆ యొక్క పర్వత వాహనం పైన అగ్నిగుండముల కార్యక్రమం విశేషంగా జరుగుతుంది. మరుసటి రోజు దోపోత్సవము, అశ్వవాహనంపై సేవ, మరుసటి రోజు ఏకాంత సేవలు స్వామివారి ఆలయం చుట్టూ జరిగి పుష్పోత్సవం జరుగుతుంది. ఆ మరుసటి రోజు 6వ తేదీన అమ్మవారు స్వామివారు గజవాహనం పైన చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడ గ్రామములలో విశేషంగా స్వామివారి యొక్క ఊరేగింపు జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. స్వస్తి.